ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మన నిజ జీవితంలో మనం ఎన్నో నిందల గుండా, అవమానాల గుండా వెళ్తూ ఉండొచ్చు కదా. కొన్నిసార్లు వివాహం జరగట్లేదని, ఇంకా ఈమెకు పెళ్ళి కావట్లేదు, ఇంకా ఈ వ్యక్తికి పెళ్ళి కావట్లేదని అందరూ నిందిస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు గర్భఫలం లేదని, పిల్లలు పుట్టట్లేరని, ఇంకెప్పుడు పుడతారు ఇంకెప్పుడు పుడతారని అవమానిస్తుండొచ్చు. ఒకవేళ మీరు అటువంటి నింద గుండా వెళ్తా ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంది, ఆది కాండము 30:23 చదువుకుందాం. దేవుడు నా నిందను తొలగించెను. ఈ మాట రాహేల్ అంటా ఉందండి. ఎప్పుడైతే రాహేలు గొడ్రాలుగా ఉంటా ఉందో, ఆమెకు పిల్లలు లేకుండా ఎంతో బాధతో వేదనతో ఉందో, అప్పుడు దేవుడు ఆమె మీద కనికరము చూపించి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని యోసేపునిచ్చాడండి, ఒక కుమారునిచ్చాడు. అప్పుడు ఆమె అంటున్న మాట ఏంటంటే, దేవుడు నా నిందను తొలగించాడు. ఇన్ని రోజులు నేను పడిన బాధను, వేదనను, అవమానాన్ని దేవుడు తొలగించేశాడు అని ఆమె చెప్తా ఉందండి. సో ఈరోజు మీరు బాధపడుతుండొచ్చు, నింద కోసం, అవమానం కోసము. వాళ్ళు నన్ను హేళన చేశారు, వాళ్ళు నన్ను తక్కువ చూపు చూస్తున్నారని బాధపడుతుండొచ్చు. కానీ తప్పకుండా ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీరు కూడా ఇదే మాట అంటారు. ఏమనంటే, దేవుడు నా నిందను తొలగించెను. నీ నిందను తొలగించి రెట్టింపు ఆశీర్వాదంతో నింపే దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు. బిలీవ్ ఇన్ ద లార్డ్. ఆయన మీద నమ్మిక ఉంచండి. తప్పకుండా మీ నిందను ఆయన తొలగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.